నమస్కారం అందరికీ. ఈరోజు మే 18 రోజు నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఎంతో ప్రేమగా అభిమానించే మా పాత్రికేయ మిత్రులు అన్నలు అందరు ఇక్కడికి రావడం జరిగింది. వీరందరి సమక్షంలో నా యొక్క పుట్టినరోజు వేడుకలను ఆర్మూర్ నుంచి ఎంతో ప్రేమగా చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే నా యొక్క ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వీరందరూ కూడా సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా పనిచేస్తూ ప్రతి ఒక్కరి అవినీతిని ఏమన్నా ఉంటే కూడా వెలికి తీస్తూ ప్రజలందరికీ కూడా సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం. జనరల్ గా వీరందరూ కూడా ఒక మంచి విలువలతో కూడినటువంటి పాత్రికేయులు ఈరోజు నా దగ్గర రావడం, మా ఆఫీస్లో ఈ యొక్క జన్మదిన వేడుకలను వారందరూ కూడా ఘనంగా నన్ను ప్రేమగా సన్మానించడం నాకు చాలా సంతోషం వేస్తుంది. అలాగే వీరి యొక్క ఇన్స్పిరేషన్ తోని గత 10-20 సంవత్సరాల నుంచి ఒక సామాజిక స్పృహతో ఉన్న నేను ఈ మధ్యనే ఈఆర్ ఫౌండేషన్ సంబంధించిన కార్యక్రమాల్లో కూడా అన్నలు తమ్ముళ్ళు వీరందరూ కూడా నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో ప్రజల యొక్క సేవకు వారి యొక్క సూచనలు సలహాలు ప్రజల్లో నెలకొన్నటువంటి ఏదైతే సాంఘిక సహాయ కార్యక్రమాలు ఏవైతే వారు నాకు చేరవేస్తుంటారు. ఇట్లా చేయండి తమ్ముడు, ఇలా ఉంటే బాగుంటుంది. ప్రొఫెషన్ నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ గా మనం ఉంటూ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ముఖ్యం అనే విషయాన్ని నేను గ్రహించాను వీరందరి ద్వారా. ముఖ్యంగా సీనన్న కానీ, విల్సరన్న కానీ, నరేందర్ కానీ, పురుషోత్తమ్ అన్న కానీ, మైపాల్ అన్న కానీ, తమ్ముడు చరణ్, అలాగే మనోహర్ అన్న, వీరందరూ కూడా సామాజిక స్పృహ కలిగి ప్రజల యొక్క సమస్యలను చేరవేస్తూ సమాజంలో మీకు కూడా భాగం ఉంది, మీరు కంపల్సరీగా మంచి కార్యక్రమాలు చేయండి, నన్ను వెన్నుదన్నుగా ప్రోత్సహిస్తున్నటువంటి అన్నలందరికీ కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన అన్నలందరినీ థ్యాంక్స్ చెప్తూ ఫ్యూచర్లో కూడా మీ యొక్క సలహాలు సూచనలతోని ప్రజా జీవితంలో అడుగు పెడతానని మాటిస్తూ అతి త్వరలో మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్త చెప్పాలని అనుకుంటున్నాను. కాబట్టి త్వరలోనే మీ అందరినీ థ్యాంక్ యూ సో మచ్.